మెడ్ప్లస్ 2.0 మెగా మోసం. ఫార్మసిస్ట్ లేకుండానే మెడికల్ షాపులు కోట్లకు పడగలెత్తిన సంస్థ ఎండి సిఇసి జి మధుకర్ రెడ్డి. రాష్ట్రంలో 4,000కు పైనే బ్రాంచ్లు, ఆఫర్స్ పేరుతో సరికొత్త దందా, పే బ్యాక్ పాయింట్లతో హోమ్ అప్లయన్స్ అంటూ మాయమాటలు, తక్కువ జీతం కోసం 10th ఇంటర్ చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు, అత్యవసర పరిస్థితుల్లోనూ ఫార్మసిస్ట్ లేకుండానే మందుల అమ్మకం, ఎన్పిపిఏ నిబంధనలకు విరుద్ధంగా మందుల ఎంఆర్పీల నిర్ణయం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం కదా. నిన్న కూడా చాలా ఇది ఎవరూ తెలియనటువంటి మోసాన్ని ఆదాబ్ హైదరాబాద్ బయటపెట్టింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వీళ్ళకి. ఎందుకు అంటే చాలా మెడికల్ షాపుల్లో ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశం. దీనిపైన చాలా జాగ్రత్తతోటి ప్రభుత్వాలు ఉండాలి, డిపార్ట్మెంట్. కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఆయా డిపార్ట్మెంట్లు నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఇలాంటి మెడ్ప్లస్ లాంటి మోసాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఫార్మసిస్ట్ లేకుండా ఒక ఇంటర్ చదివిన అబ్బాయో లేకపోతే 10th చదివిన అమ్మాయో వాళ్ళు మెడిసిన్ ఇస్తూ ఉంటే, వాడు కడుపు నొప్పి మెడిసిన్ అడుగుతూ ఉంటే, వాడు తలనొప్పి మెడిసిన్ ఇస్తే ఎవరు బాధ్యులు? ఇలాంటి అనేకమైనటువంటి అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య శాఖ ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేసి ఇమీడియట్గా హాస్పిటల్స్ పైన, అదేవిధంగా మెడికల్ షాప్ల పైన సోదాలు చేస్తే చాలా అంశాలు బయటపడతాయి. అదవ్ వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో అసలు చాలా అద్భుతమైనటువంటి ఆర్టికల్స్ రాస్తున్నారు. ఇలాంటి చాలా ఉన్నాయి అట్లా.